కట్టేసేయాలి. ఇలా నడిచి గట్ల నడిచి ఎలాగ వెళ్తాము? ఈ గట్టిలో పడి నడిచి వెళ్ళాక ఇదాత్నంగా ఈ కొండగూళ్ళు కట్టుకొని మూటలు కట్టుకొని వండుకో తిన్నా దారి నడవద్దంటున్నారు మమ్మల్ని. దారి నడకంటే ఏ ఏట్లో పడతాం మేము. దొంకల పారి ఆ మూడు దొంకల పారేసి నంచాలు తీసుకొని ఇలాంటి పిల్లలు తీసుకొని ఈ మూటలు ఈ పిల్లలు పారేయాలి. మా దొంకకో పిల్లని పారేయాలి. బియ్యాలు ఆలి దండుకొని ఇంకో బియ్యాలు తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయంటూ ఆవేదన, ఆవేశం, ఆక్రోశంతో మాట్లాడుతున్న వీరందరూ కొత్తపల్లి మండలంలోని చీమలతిప్ప ప్రాంతానికి చెందిన మత్స్యకారులు. పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, జింకలు వంటి వన్యప్రాణులు సంచరిస్తున్న రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో జంతువుల ఆవాసానికి ఆటంకం కలుగుతుందంటూ అటవీ శాఖ అధికారులు కొద్ది రోజుల క్రితం మత్స్యకారులకు నోటీసులు జారీ చేశారు. తామంతా ఓటు వేసేందుకు వైజాగ్ వెళ్లిన సమయంలో అటవీ శాఖ అధికారులు వచ్చి మా గుడిసెలు కూల్చివేసి పడవలకు ఉన్న మోటార్లు తొలగించి వలలు తీసుకెళ్లారంటూ ఆత్మకూరు డిఎఫ్ఓ కార్యాలయం చేరుకొని ఆందోళన నిర్వహించారు. మా తాతల కాలం నుండే చీమలతిప్ప వచ్చి చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నామని, మేము అడవి జంతువులకు కానీ వృక్షాలకు కానీ ఎలాంటి హాని చేయడం లేదని, ఇక్కడ నుండి వెళ్ళగొడితే తమకు చావే శరణమని అధికారులను వేడుకున్నారు. తమ పూరి గుడిసెలు తొలగించడంతో భార్య పిల్లలతో వర్షంలో తడుస్తూ ఎండకు ఎండుతున్నామని, సమీప గ్రామస్తులు మాపై జాలితో అన్నం పెడుతున్నారని ఆవేదనతో చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు తమ చట్టాలను పరిరక్షిస్తూనే మనుషులమైన మాపై కాస్త జాలి చూపించి మానవతా దృక్పథంతో తమకు అవకాశం కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. నా పేరు చిట్టమ్మ. మాది చీమలతిప్ప. మాది ఇంతకుముందు వైజాగ్ అయితే మా తాతలు ఇక్కడ వచ్చి ఉండి మా నాయనోళ్ళు ఇక్కడ కాపురం చేసి వాళ్ళు చనిపోయారు. మేము ముసలిం అయిపోయి ఇప్పుడు మిమ్మల్ని పమ్మంటే ఎక్కడ పోతాం? మేము సావదన్నా చెప్తాం కానీ మాకు ఎక్కడ ఊర్లో మాకు సందు లేదు, బతికే తెరువు లేదు. సొంత నిజకారు మనం షికారు చేయలేక ఇక్కడ వచ్చి ఎప్పుడు 40-50 సంవత్సరాలు నుంచి ఉన్నాం. ఏరు వచ్చింది, మేము వచ్చిన తర్వాత ఏరు వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఎక్కడ పోవాలన్నా మా పరిస్థితి ఏది? మా పరిస్థితి లేదు. మాకు తుఫాను వచ్చినప్పుడే చెప్తాం మాకు ఇల్లు ఇస్తామన్నారు తెలంగాణలో. ఆ ఇల్లు వద్దనుకున్నాం. మా ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలోనే ఉంటాం కానీ మాకు ఇల్లు వద్దు, ఏ వద్దన్నాం. మా పిల్లలకి చదువు లేకుండా మేము ఇక్కడ ఇల్లు ఆగం చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి చదువులు కానీ లేవు. ఇప్పుడు మేము ఇయ్యాల రేపు ఉంటాం, మనం చచ్చిపోతాం. వీళ్ళ బతుకు వీళ్ళ భవిష్యత్తులు ఎట్టవుతాయి? వీళ్ళ భవిష్యత్తులకి ఏ దారి లేదు. మరి మా పరిస్థితి ఏదో మరి ఆ సారాలు మాకు చెప్పాలని మేము ఇక్కడ వచ్చాము. ఇప్పుడు వరకు అక్కడ మా వల్ల జీవులు కానీ చెట్లు కానీ ఏది లేదు. మేము ఆ చేపలు పెట్టుకోవడం, అవి అమ్ముకోవడం, అయ్యే తినడం. మా ఊరికాడ బాగుంది అనుకున్నాం. మా ఊరి దగ్గరికి మేమేం పోలేదు. మా కొళ్ళో గంజో ఏదో కొంచెం దొరికితే మాకు కొడుకునింటే అంతే చాలని ఇక్కడ ఉన్నాం. కానీ మేము లక్షలు ఏళ్ళు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు. మాకు వచ్చిన కాడికే చాలని మేము ఇక్కడే బాధలు పడుతున్నాం. మా నాయనోళ్ళు ఆంకలమ్మకి సంబాదండి గుడి కట్టారు పైన కోట మీద. గుడి కడితే ఇప్పుడు తిరణాలు అవుతుంది అక్కడ. వాళ్ళు కానీ చనిపోయారు, ఎవరు లేరు. వాళ్ళు కొడుకుని పుట్టిన వాళ్ళు మేము కానీ ముస్లిం అయిపోయాం. మేము ఓట్లకి వెళ్ళిపోయిన దాకా ఉండి ఇటు ఈ పని చేశారు. మేము ఉన్నప్పుడు అయితే ఏదో మా ఐదాలు మేము దాపెట్టుకున్నాం కదా. మాకు ఏ బతుకు తెరివతే లేదు. మా సావనన్న చట్టం కానీ మేము ఈ తాగుది ఇడిసి ఎక్కడికి పోనాక మాకు దావలేదు. మా వల్లలు తీసుకుపోయారు, మా ఇంజనీర్లు తీసుకుపోయారు, మోటార్లు తీసుకుపోయారు. లేదంటే ఇప్పుడు మా సామాన్లన్నీ ఎత్తుకుపోతాం అంటున్నారు. మా సామాన్లు ఎత్తుకుపోమన్నాం. మేము అక్కడే చట్టం కానీ ఎత్తుకుపోయినా మేము ఎక్కడ పోము. ఏమన్నా చెయ్యండి, మేము ఇక్కడి నుంచే మేము ఎక్కడికి పోము. ఇంకా మాకు బతుకు ఎరువు ఎక్కడా లేదు. మా ఊరికాడ కానీ లేదు, ఏరే ఊరికాడ కానీ లేదు. మేము గుడేరాలు వేసుకోే కదన్నాం. మేము డబాలు కట్టలేదు, రేకిళ్ళు కట్టలేదు, ఏం కట్టలేదు. నిన్న అవన్నీ పీకెత్తే రాత్రి వానలో తెడిచిపోయి ఉన్నాం. అవతల కన్నా పోతామని ఓ బోట్ వేసుకు అవతలకు పోతే అవతల రాని లేదు. మీరు ఆంధ్రాలోనే ఉండాలి కానీ ఇక్కడ రావడానికి మీకు సంబంధం లేదని తెగులు కొడితే ఓ బోటు మునిగిపోయి ఓ పిల్ల నీళ్ళలో పడిపోతే ఆ పిల్లకు తెలంగాణలో హాస్పిటల్ వేసి వచ్చాము. ఆ పిల్లని వేసి ఇక్కడ వెళ్ళి నడిచి వచ్చాము. 4 గంటల జర్నీ ఇక్కడికి నడిచి రావాలంటే మాకు బస్సు బండి ఏముంది, నడిచి వచ్చాము. మా కష్టాలు అయితే వద్దు. ఎవరు కూడా ఇప్పుడు వరకు మేము పడుతున్నాము. ఎవరికి రాకూడదు మా బాధలు అయితే. అన్ని బాధలు పడుతున్నాం మేము. మమ్మల్ని ఏమో ఆ సార్ కనుకరించి మమ్మల్ని ఇడిచిపెడితే బాగుంటుందని మేము అందరినీ కోరుకుంటున్నాం. మనకి 5-6 లక్షలు అప్పు ఉంటుంది. అంటే ఒలలు దాని రేటు ఒక ఒల ఒక 2 రేట్లు అని ఉంటుంది. ప్రతి ఒల మాకు ఉంటేనే ఆడ దాదాపు అవకాశం. ఒక ఒల ఉంటే పనికి రాదు. ఏ చేప ఒల ఆ చేపకు ఉంటే
అట్లా మాకు ఈ పెట్టుకోళ్ళకు 5-6 లక్షలు అప్పులు ఉంటాయి మేమే దళాల దగ్గర నుంచి ఫ్రీ ఏం లేవు మేము దళాల నుంచి చాలా వరకు దాంట్లోకి బయటకు రావాలంటే కూడా రానికి కూడా మాకు అంత అవకాశం వచ్చి మా పిల్లలకు బతుకుతారు కూడా ఎన్నికలు అది లేకపోతే మేము ఆ పత్తు వాళ్ళకి అనుకున్నాము. పేరు నాగమణి అండి. వైజాగ్లో ఉండేవాళ్ళము. అక్కడ సముద్ర శిఖారికి వెళ్తే మా పెద్దవాళ్ళు మా పిల్లలు అందరూ యాసలే ఇది బోట్లు మునిగిపోయి చనిపోతున్నారని భయపడి మేము సేవంతపుకి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి కూడా ఏట్లో కేజీ పట్టి తింటున్నాం, లేకపోతే మా గుట్లో మేము ఉంటున్నాం. ఒక అడవికి వెళ్ళి కట్టెలు కొట్టలేదు, ఒక జీవా నమ్ముకొని మేము కడుపు నింపుకోలేదు. కేజీ చేపలు పడితే కడుపు నింపుకుంటున్నాం, లేకపోతే అట్లే మా పిల్లలు తల్లి పక్కన ఇసుక పడుకుంటున్నాం. కానీ ఎవరు జోలికి వెళ్ళలేదు, ఎవరు ఊసెట్టలేదు. అటువంటిది మేము ఓట్లకు పోయే వరకే ఉండి మా ఇంజినాలల్లా రందాంగందం చేసేసారు. ఒక్క ఇంజిన్ పనికిరాదు. ఇప్పుడు అవి కొనాలంటే 20 లక్షలు అవుతుంది. మా కాడ ఆ మాత్రం అమౌంట్ లేదు. అప్పుడో రూపాయి సంపాదించుకొని కొనుక్కున్నాం. అంటే మేము ఏదైనా ఆపుతొస్తే బోట్లు వేసి అవతల తిరుగుదాము, షికారు చేసుకుందామని తిరిగాము. అది కూడా లేకుండా చేసేది. ఇప్పుడు తిందామంటే తినలేదు. ఓట్లకు పోయి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 15 రోజులు పెట్టి ఇక్కడ అట్టుకెళ్ళి రూపాయలు అక్కడ జలగడికి పోయి అన్నానికి మొహం వచ్చాము. వచ్చిన వెంటనే ఇలాగ ఊళ్ళంబడి తిరిగితే ఎవరిని అడిగినా కూడా అందాక ఇక్కడ ఉంటామని సహకరించమంటే మా కాడకు రావద్దు, మా ఊరికి రావద్దు అని వీళ్ళు కూడా అంటున్నారు. మేము ఎక్కడికి పోయి సవాలా అయితే మీరు తీసేయమంటున్నారు కాబట్టి మా గుడిచిలేసి పిచ్చులే తగలబెట్టి మేము ఇక్కడే ఉంటాం. మాకు ఎక్కడికి వెళ్ళాక మాకు తావలేదు, ఎవరు ఉంచుకోని అంటున్నారు. అటువంటిప్పుడు మేము ఏం చేయాలా? మా పిల్లల్ని మేము ఇక్కడన్నా చావు అక్కడన్నా చావు, సముద్రంలో చచ్చే బదులు ఇక్కడే చచ్చిపోతే మీరు గవర్నమెంట్ వాళ్ళు జీతం తింటున్నారు కాబట్టి మా గుడిచిలేసి మమ్మల్ని తగలబెట్టి అంతేగాని మేము ఎక్కడికి పోనాక లేదు. మీరు ఏమి చేసినా ఓకే, అంతేగాని మేము ఎక్కడికి వెళ్ళాము. మా పిల్లలు మేము ఏడుతున్నాం. మా ఇంతే వ్యాపారాలు అప్పటి నుంచి ఇంత కండిషన్ ఉంటే మేము ఇంత సాగులు చేయము. మేము ఊరికి పోతా ఉండి వచ్చి ఏదో ఒక తెప్ప కొనుక్కొని జీవస్థానం చేసుకొని వెళ్ళిపోదు. అటువంటిది ఎవరు ఇప్పుడు మమ్మల్ని ఏమనలేదు. ఎవరన్నా వచ్చినా సరే కానీ ఆంకాలమ్మ మమ్మల్ని కాపాడ్డాది. ఒక సేవ కాదు, ఒక పులి కాదు, అడవిలో జీవరసాలు కాదు, ఏవి కూడా మమ్మల్ని పుట్టలేదు. ఏదన్నా పుట్టినా గాలి దూలు అట్టుకున్నా మాకు ఆంకాలమ్మే కాపాడుతుంది. ఆ అమ్మే కొలుచుకొని మేము అడవిలో జీవస్థానం చేసుకుంటున్నాం. అంతవరకే కానీ ఒక రూల్ చెట్టలేదు, ఒకరితో ఎగాడ పడలేదు, ఒక పొలాలు ఇమ్మలేదు, ఒక మిద్దెలు ఇమ్మలేదు, వాళ్ళతో దౌర్జన్యంగా మేము మాట్లాడలేదు. అటువంటి సమస్యలో బతుకుతూ ఉంటే ఇప్పుడు ఉండిపట్లని గుడిసెలు పీకేసి పమ్మంటే ఎక్కడికి పోవాలి సార్? ఇది మా పరిస్థితి. మా పిల్లలు కానీ మాకు కానీ ఏది బతుకు తెరువు లేదు. ఎటువంటి సమస్య జరుగుతుంది. మీరు ఏం చేసినా మీ దయ్య, మీ ఇష్టం. మేము చిన్నపిల్లప్పుడు వచ్చాము. 11 సంవత్సరాల పిల్లప్పుడు వచ్చినాను. మేమైతే నా ముసలమడుగులా కూడా పెళ్ళి అయింది. ముసలమడుగు, ఎర్రమాటం, గుడాపురం, కొత్తపల్లి మండలం వల్ల తెలుసు. మేము వచ్చిన తర్వాత ఎంతోమంది వచ్చారు మమ్మల్ని లేపాలని. ఎవరికాడ తలం కాపలేదు, లేపలేదు. మేమే పోరాడితే మీ ఊరికి పోయిందాకా ఉండి, మీ ఓట్లకు పోయిందాకా ఉండి ఏం చేశారంటే ఇంజినాలు పెట్టుకొచ్చేసారు, వల్లలు పెట్టుకొచ్చేసారు, గుడిసెలు కాగితాలు తీసేశారు, అన్నీ తీసేసి తిరగబడేశారు. ఏంటి ఇట్లున్నది అయితే మంచి వచ్చి చూడబడికి ఏం గడలేదు. లేకపోతే మేము ఏడ్చుకుంటా దేవుడు ఎంత బతికొచ్చింది, షాపులు తెచ్చిన బాగున్ను, మన వాళ్ళు తాళ్ళు మన ఆస్తాలు ఇక్కడే ఉండిపోయింది, మనం ఎక్కడికి వెళ్ళి బతకాలా అని మేము ఏడ్చుకుంటూ కూర్చుంటే అక్కడ వర్షం వచ్చింది. వర్షం వస్తే చచ్చిపోయినాం. బట్టలలో ఏవి లేవు. వచ్చిన కానీ చిద్దే బట్టకితో తిన్నాం సార్. ఏం కూడా బట్టలు లేవు. ఎట్ట పోవాలి? తిన్నామంటే కూడలేదు కూడా. అప్పుడు అరమాట వచ్చి 3 రోజులు బట్టి అరమాట వచ్చి అన్నం దండుకొని తింటున్నాం, వండుకొని తింటున్నాం. ఎక్కడికి పోవాలి? మేము ఎక్కడికి వెళ్ళాలా? మాకు ఊరా ఇది పెళ్ళ? ఎక్కడికి పోవాలా? ఎర్రమాట పోలి 3 రోజులు బట్టి మాకు సాయం చేశారు. ఈ పక్క పెళ్ళిళ్ళల్లో మాకు సాయం చేశారు. బట్టతలో బియ్యం ఇచ్చినారు. అయ్యే పెరుగుతున్నాము. ఇన్ని సంవత్సరాలు బట్టి వచ్చి మమ్మల్ని తగిలేస్తే ఎక్కడ పోతాము? ఎక్కడికి పోలేము. అప్పుడు కొత్తపల్లి మండలంలో కదా మేము బతుకుతున్నాము. అప్పుడు ఈ సంవత్సరం మా నాయనాలే చచ్చిపోయినారు, మా జయనాయనాలు చచ్చిపోయినారు, మా కొడుకులు చచ్చిపోయినారు, మా పిల్లలు చచ్చిపోయినారు, ఇంతమంది చచ్చిపోయినారు. మా కుటుంబం వల్ల అక్కడే చచ్చిపోయినారు. అప్పుడైనా తగిలియాలి కదా. మా ముసలి చచ్చిపోయినప్పుడు మీరు ఉండకండి, తగిలి పండి ఊరికి పండి, మీ దారి మీద పెట్టుకొని చెప్తే మేము అప్పుడే పోతాం కదా. మేము బస్సులో ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి నీటిలో మునిగిపోయినారు. మా అమ్మ చచ్చిపోయింది తుఫాన్కి. అప్పుడు చచ్చిపోయినా సరే, అప్పుడు చచ్చిపోయినా ఏం పోలేదు. ఆ తుఫాన్కి అట్లే ఉన్నాం. ఎంతోమంది సాయం చేశారు. తుఫాన్ వచ్చినప్పుడు ఎంతోమంది సాయం చేసినా సరే పోలేదు. ఆ జర్నీలోని పాముల్లోని కూడా మెచ్చలేము. ఎంతమంది సాయం చేసి అందుకు కోరుకున్నాం. ఆంకాలం చాచింగాన ఎక్కడికి కూడా పోలేదు. ఆంకాలమే మాకు కాపాడుతుంది. ఆ సారికి ఒకటి మొక్కుతున్నాం. ఆ సారే మాకు సాయం చెయ్యాలా.